ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆన్లైన్ సేల్స్ అంటే చాలామంది అనుకుంటారు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అలాగే హోమ్ అప్లయన్సెస్ మీద ఎక్కువ ఆఫర్స్ వస్తాయని. కానీ చాలామందికి తెలియదు మన ఫేవరెట్ బైక్స్ మీద కూడా వేల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో జరిగేటువంటి గోడ్ సేల్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సేల్లో మనకి అప్ టు 15,000 రూపాయల వరకు మన ఫేవరెట్ బైక్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి. ఆ బైక్స్ ఏంటి, ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద మనకి ఎంత తగ్గుతుంది, ఫైనల్గా ఎంత ప్రైస్ పడుతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా చూద్దాం. అలాగే ప్రతి ప్రోడక్ట్ని నేను స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోండి. మీకు ఏదైతే నేను చెప్పేటువంటి ఆ డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. ఇలాంటి క్రేజీ న్యూ అప్డేటెడ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీకు అయితే అందిస్తూ ఉంటాను. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫర్ అయితే మాత్రం పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ మీద. సో ఈ వెహికల్ జనరల్గా 1,12,625 రూపాయలు మనకి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అలాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే మీకు దీని మీద 14,500 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ వచ్చి మీకు 98,125 రూపాయలు ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి ఇది లభిస్తుంది అనమాట. ఇంకా రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలుపుకుంటే ఇది మీకు 1,25,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. కాబట్టి ఇంకొక 5,000 రూపాయలు ఏంటంటే ఈ సర్వీస్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ మనకి యాడ్ చేస్తుంటారు. దీని మీద మీరు ఫైట్ చేయండి. ఈ వెహికల్ మీకు టోటల్గా 1,25,000 నుంచి 1,30,000 రూపాయల మధ్యలో లభిస్తుంది. జనరల్గా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నార్మల్గా మీరు షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటే మీకు 1,44,000 రూపాయల వరకు పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పల్సర్ 125 నియాన్ వేరియంట్ మీద. సో ఇది వచ్చేసరికి జనరల్గా 88,718 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద క్రెడిట్ కార్డ్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 14,750 రూపాయలు డిస్కౌంట్ వచ్చి మీకు 73,968 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్కే లభిస్తుందన్నమాట. సో ఇది మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 93,000 రూపాయల నుంచి 95,000 రూపాయల మధ్యలో మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో 125cc పల్సర్ జనరల్గా మీరు కొనుగోలు చేసేది 1,10,000 రూపాయలకి. సో ఖచ్చితంగా కూడా ఇది మీకు బెస్ట్ ప్రైస్ అయితే అవుతుందన్నమాట 125cc పల్సర్ కొనడానికి. అఫ్కోర్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి స్ప్లెండర్ ప్లస్ కూడా రాదు, స్టాండర్డ్ వేరియంట్. నెక్స్ట్ చాలామందికి ఫేవరెట్ వెహికల్ బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీటు USD ఫోర్క్లు డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,24,431 రూపాయి. మీ దగ్గర ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 11,500 రూపాయలు డిస్కౌంట్ వచ్చి మీకు 1,12,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి ఇది లభిస్తుంది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,000 నుంచి 1,40,000 రూపాయలకు మధ్యలో మీరు దీన్ని అయితే ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. బెస్ట్ డీల్ అన్నమాట. ఖచ్చితంగా బెస్ట్ ప్రైస్ ఇది. హ్యాపీగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని మీకు నియరెస్ట్ ఉన్నటువంటి బజాజ్ షోరూమ్స్లో మీరు ఈ వెహికల్ అయితే మాత్రం డెలివరీ తీసుకోవచ్చు. ఇంకా బజాజ్ పల్సర్ NS 160 మీద కూడా మీకు 10,500 రూపాయల వరకు మీకు కార్డ్ ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా మంచి ఆఫర్. సో ఖచ్చితంగా మీరు 1,75,000 కొనుగోలు చేస్తున్నారనుకోండి, ఈ 10,500 రూపాయలు తగ్గి మీకు 1,65,000కే మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి మీరు ఫ్లిప్కార్ట్లో నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీరో కంపెనీ యొక్క వెహికల్స్, హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ చాలా మందికి ఫేవరెట్ వెహికల్ అనమాట. 78,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అయితే మనకి జనరల్గా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీని మీద మనకి 7,259 రూపాయలు మనకి యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో ఎఫెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 72,662 రూపాయలు. మీరు దీన్ని 90,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి అయితే కొనుగోలు చేయొచ్చు. సో మీకు 7,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే లెస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మత్తిపోయే డీల్ ఏదైనా ఉందంటే నాకు బాగా నచ్చిన డీల్. కొన్ని 125cc వెహికల్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్నటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125 లాగా ఇది కూడా మనకు మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది అనమాట. మంచి కార్డ్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో హీరో ఎక్స్ట్రీమ్ 125 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,10,200 రూపాయలు. సో మీ దగ్గర కనుక ఐసిఐసిఐ, ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే 12,250 రూపాయలు తగ్గి 97,950 రూపాయలు ఎక్స్‌షోరూమ్ ఎఫెక్టెడ్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయల దగ్గరలో మీరు కొనుగోలు చేయొచ్చు. ఇంకా టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రైడర్ 125 మీద కూడా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. ఈ టైంలో మీరు ABS మోడల్ కొనుగోలు చేయడం చాలా బెస్ట్ టైం అని నేను చెప్తాను. సో దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 97,725 రూపాయలు అయితే ఉంటుంది. మనకి సింగిల్ డబుల్ డిస్క్ ABS మోడల్. దీని మీద 10,500 రూపాయలు తగ్గి మనకి ఐసిఐసిఐ అలాగే ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 87,225 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టీవీఎస్ అపాచీ RTR 160 4V ఆల్రౌండర్ వెహికల్, చాలా మందికి ఇష్టమైన వెహికల్ అనమాట. దీని మీద కూడా మంచి కార్డ్ ఆఫర్ అయితే ఉంది. 135,190 రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే జనరల్గా ఇది ఉంటుంది కదా. 7,500 రూపాయలు ఆఫర్ వచ్చి మనకి 127,690 ఎక్స్‌షోరూమ్ ప్రైస్గా వచ్చేస్తుంది. 168,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఇంకా టీవీఎస్కి అవేర్నెస్ కొనుగోలు చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఈ కార్డ్ ఆఫర్స్ విషయంలోకి వచ్చేసరికి 8,500 రూపాయలు తగ్గుతుంది. కాబట్టి దీనికి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉండాలి.
సో చాలా మంచి విషయం. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అవినాష్ 1,10,000 కొనుగోలు చేయొచ్చు అనమాట. కార్డ్ ఆఫర్ పాను ఎఫెక్టెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలుపుకుంటే మనకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో షోరూమ్ వాళ్ళు ఎంతో కొంత హ్యాండ్లింగ్స్ అవి ఇవి వేస్తారు, 2-3 వేల రూపాయలు డిఫరెన్స్ అయితే రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ మీరు కట్టుకున్నట్లయితే మీరు జనరల్గా కొనుక్కునేటువంటి ఆన్ రోడ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువకి నేను చెప్పినటువంటి ఆ డిఫరెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో 14,000, 12,000, 10,000 ఇదంతా కూడా మీకు ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. క్రెడిట్ కార్డు ఉండాలి కంపల్సరీ. క్రెడిట్ కార్డు ఉండకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఎవరికైనా క్రెడిట్ కార్డు ఉన్నట్టుగైతే అడిగి తీసుకొని వాళ్ళ తర్వాత పేమెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మీ పిన్ కోడ్లో కనుక మీరు ఫ్లిప్కార్ట్లో సైట్లోకి వెళ్ళినప్పుడు మీకు వెహికల్ కనుక బుక్ చేసుకున్నట్లయితే మీ పిన్ కోడ్కి దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ షోరూమ్కి అయితే అది వస్తుంది. సో వెంటనే ఆర్డర్ వచ్చిన వెంటనే వాళ్ళే మీకు కాల్ చేస్తారు, పలానా షోరూంలో వెహికల్ ఉందండి వచ్చి తీసుకోండి అని. వితిన్ 2 or 3 డేస్లో మీరు అక్కడికి వెళ్ళిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఆ హ్యాండ్లింగ్స్ అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో కట్టిన ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆఫర్ పౌన్ కట్టిన ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాకుండా రిమైనింగ్ పేమెంట్ కూడా కట్టేసి సో హ్యాపీగా మీరు అక్కడ నుంచి వెహికల్ని అయితే మాత్రం ఇంటికి తీసుకొచ్చుకుంటాం అనమాట. అంతేగాని జనరల్గా డైరెక్ట్గా ఇంటికి డోర్ స్టెప్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు డెలివరీ అయితే ఇచ్చి వెళ్ళరు. సో ఏదేమైనప్పటికీ కూడా వెహికల్స్ కొనడానికి రైట్ టైం, బెస్ట్ టైం. 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు ఆఫర్స్ ఉన్నటువంటి ఈ టైంలో మీరు హ్యాపీగా వెహికల్ కొన్నట్లయితే చాలా తెలివైన పని అవుతుందని నేను అనుకుంటున్నాను. సో స్క్రీన్ మీద ట్యాగ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ అక్కడి నుంచి మీరు కొనుగోలు చేయండి. మన ఛానల్ కూడా ఇండైరెక్ట్గా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నామండి. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.